నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని అన్నదాత ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైఫల్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం కొని ఆదుకోండి మహాప్రభో అంటూ ఆరుగాలు శ్రమించి పండించిన ధాన్యంతోనే నిరసనలకు దిగారు రైతులు. తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు తడిసి ముద్దైన ధాన్యం రాసుల వద్దే నిరసనలతో తమ దైన్య స్థితిని తెలియజేశారు. తేమ శాతంతో సంబంధం లేకుండా రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనాలని, వర్షాల వల్ల రంగు మారినా తడిసినా మొలకెత్తిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనాలని రైతులంతా డిమాండ్ చేస్తున్నారు. తమ ప్రాంతంలో ఏ ఒక్క రైతు నుంచి కనీస మద్దతు ధరకు గింజ కూడా ఈ ప్రభుత్వం కొనలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి గింజ కనీస మద్దతు ధరకు కొంటామంటూ గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఆచరణలో విఫలమైందని మండిపడ్డారు. దళారులు, మిల్లర్లు తమను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ అధికారులు కూడా దళారుల అవతారం ఎత్తి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారంటూ ఆరోపించారు. 25% తేమ ఉన్నా కొంటామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు పతా లేకుండా పోయిందంటూ మండిపడుతున్నారు. నాయకులకు కానీ గవర్నమెంట్ అధికారులకు కానీ లాస్ట్ ఇయర్ కనిపించినట్టు ఇప్పుడు కనిపించలేదు. లాస్ట్ ఇయర్ ఏముంది, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళే కొనిపోతున్నారు. ఇచ్చాను మనం మార్కెట్కి వేసుకుంటున్నాం. వడ్లు ఎవరైనా కానీ వేసుకునే వాళ్ళు వేసుకుంటున్నారు. రైతు మద్దతు ధర ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు, ఏం లేదు. ఎవరి కొద్దీ వాడు మామూలుగా దళాలే అంతా తీసుకొని పోతున్నారు. చాలా నష్టపోతుంది. దానివల్ల మీరు ఇంతవరకు ఏదైనా చేయాల్సిందిగా గవర్నమెంట్ వాళ్ళని అధికారులని కోరుతున్నాం. మేము 4 ఎకరాలు వరి వేసినాం. వరికి గిట్టుబాటు ధర లేదు. అకాల వర్షాలకు కేవలం రైతులం నష్టపోతున్నాం. అప్పుడు యార్డుల్లో ఏదో ఇంత 2100తో గవర్నమెంటే కొని మాకు డబ్బు ఇస్తానే అది. ఇప్పుడు అది కూడా లేదు. మేము చాలా దళాలతో ఇబ్బంది పడుతున్నాం. మమ్మల్ని గవర్నమెంట్ మీరు ఏదో రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అప్పుడు 2300 కూడా అమ్మినాయి వడ్లు. ఇప్పుడు 1430, 1450 రైతులను మోసం చేసి ఈ అకాల వర్షాలతో యాడికంటే ఆడికి ఎత్తన్నారు. ప్రభుత్వంలో వరి వచ్చేసి బస్తా 2150, 200 వరకు పలికింది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అయితే 1500 అట్లా వెళ్తుంది. రైతుకు ఏం గిట్టుబాటు ధర కావడం లేదు. దాన్ని గవర్నమెంట్ ఏదైనా కానీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, మద్దతు ధర ఇచ్చేటట్టు. ఇప్పుడు మందులు బస్తా వచ్చేసి అప్పుడు 1000 రూపాయలు ఉన్నాయి, ఇప్పుడు 1100, 1200 అయినాయి ఒక 20 బస్తా. పెట్టుబడులేం పెరిగాయి, వడ్లకు ధర అయితే లేదు. ఇప్పుడు ఈ వర్షాలకు తడిసిపోయినాయి, దానిలను ఎవరు కొనేవారు లేరు. గత ప్రభుత్వంలో మద్దతు ధర 2100 దాదాపు ఆ రేట్లో కొనేవారు ప్రభుత్వము, ఆర్బీకేల ద్వారా కొనేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాకపోతే కనుక గవర్నమెంట్ దీని మీద ఏదైనా మద్దతు ధర కల్పించి కళాల్లోనే కొనేటట్టు ఏర్పాటు చేయాలని. గత ప్రభుత్వంలో 2400, 2500 ఉన్నాయి. ఇప్పుడు 1300, 1400 రైతులకు అడుగుతున్నారు. గిట్టుబాటు ధర కాలేదు. అందువలన మాకు గిట్టుబాటు ధర ఇచ్చేట్టుగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము.